నూజివీడు బస్టాండ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే నూజివీడు ఆర్టీసీ బస్టాండ్లో అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రయాణికుడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఘోర సంఘటన చోటు చేసుకుంది. కనీస ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, ప్రయాణికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బస్టాండ్ ఆవరణలో చెట్ల కొమ్మలను నరకడమే ఈ ప్రమాదానికి కారణమైంది. బస్టాండ్ ఆవరణలో ఉన్న పెద్ద చెట్ల కొమ్మలను తొలగించే ప్రక్రియను ఆర్టీసీ సిబ్బంది చేపట్టారు. అయితే ఆ సమయంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టడం కానీ, ప్రయాణికులను అక్కడి నుంచి పంపించడం కానీ చేయలేదు. ఈ విషయానికి తెలియని ఒక ప్రయాణికుడు ఎప్పటిలాగే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బెంచి బల్లపై కూర్చున్నాడు. సిబ్బంది నరుకుతున్న ఒక భారీ చెట్టు కొమ్మ ఒక్కసారిగా ఆ ప్రయాణికుడి తలపై పడింది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయాలై రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు కానీ, ఆర్టీసీ డిపో మేనేజర్ కానీ సకాలంలో స్పందించకపోవడంపై బస్టాండ్లోని ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో దిగివచ్చిన అధికారులు ఎట్టకేలకు స్పందించారు. క్షతగాత్రుడిని తరలించేందుకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసి చికిత్స నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కనీస రక్షణ చర్యలు తీసుకోకుండా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆర్టీసీ అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నిర్లక్ష్యపు పనుల వల్ల రేపు ఇంకెంతమంది ప్రాణాలు పోవాలో అని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన అధికారులపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు మాత్రం ఈ ప్రమాద ఘటనపై నిర్లక్ష్యంగా స్పందించారు. ఈరోజు ఉదయం 9:45 గంటల సమయంలో బస్ స్టేషన్ ఆవరణలోని చెట్లని ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటే గుడివాడ ప్లాట్ఫారంలో వైపు ఉన్న ఒక ప్రయాణికుడు బాగా మత్తు పదార్థాలు సేవించడం వల్ల మత్తులో ఉండి నరికే వ్యక్తుల చేతిలోంచి ఎక్కువగా గాలి వీచడం వల్ల వాళ్ళని తప్పించుకొని వచ్చిన ఒక కొమ్మ ఆయన గడ్డానికి తగిలి చిన్న రక్తగాయం అయింది. వెంటనే ఏబిఎస్ఆర్టీసీ బస్సులో ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆన్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గారి చేత తగిన వైద్య సహాయం అందించడం జరిగింది. ఇప్పటికి కూడా ఆయనకి కుట్లేయడానికి ఆయన మత్తు సేవించి ఉండటం వల్ల మొత్తెక్కని పరిస్థితి. కొద్ది సమయం తీసుకున్న తర్వాత ఆయనకి తగిన వైద్య సహాయం అందించి ఆయన్ని స్వస్థలానికి వెళ్ళే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు.